ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాశక్తి గల నామమున ఈ కార్యక్రమాల్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లో ఉన్న మన సంఘ సభ్యులకు, ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతల్ని తెలుపుకుంటున్నాం. ఐగుప్తు దాస్యం నుండి విడిపించబడి కానాను ప్రదేశానికి ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులు వారి అరణ్య మార్గములో దేవుని ఆశ్చర్య కార్యాలన్నిటినూ ప్రత్యక్షంగా చూస్తారు. మారా అనే ప్రదేశానికి వారు చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న నీళ్లు త్రాగలేనంత చేదుగా ఉన్నందున వారు వారి నాయకుడైన మోషే మీద సనుగుకొన్న సందర్భంలో మోషే యెహోవా దేవునికి మొరపెట్టి ఆయన ఆదేశానుసారం ఒక చెట్టును నరికి నీళ్లలోకి వేయగా అది ఆ జలాలను శుద్ధిపరిచి మాధుర్యంగా మారుస్తుంది. చేదైన మారా జలాన్ని మాధుర్యంగా మార్చిన దేవుడు, ద గాడ్ హూ మేడ్ ద బిటర్ వాటర్స్ ఇంటూ స్వీట్ ఎట్ మారా అనే ఈ అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి అనుబంధంగా ఈ గీతాన్ని ముందుగా విందాం. పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్ను శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. అనుదిన దైవ ధ్యానములకు స్వాగతము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను.
ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మా గొప్ప రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ దినము మీరు మాకు ఇచ్చిన తండ్రి వరము నాయన. తండ్రి, ఇదిగో ప్రభా, మరి మా యొక్క ఊపిరి మీ సన్నిధిలో ఉంది ప్రభా. మరి మీరు తలచినచో తండ్రి, ఏ క్షణమైనను ఏ గడియ అయినను తండ్రి, ఇదిగో నాయన మమ్మల్ని మరి పిలుచుకునే వారై ఉన్నారు. జీవ మరణములు తండ్రి మీ ఆధీనంలో ఉన్నది. మాకంటే గొప్పవారు ఎంతోమంది తండ్రి మరి ఈ దినంలో తండ్రి మరి మరణమై ఉండవచ్చు నాయన. కేవలము మీ కృప వలన తండ్రి ఈ దినాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. మీ వాక్యం ధ్యానించుకుని తండ్రి మరి ఇదిగో నాయన దాని అందున్న సత్యాలను గ్రహించుకుంటకు, మా జీవితాలను మార్చుకుంటకు మీ కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మరి మనకు అందరికీ ఇది తెలిసిన వాక్యమే. మరి మారా జలాన్ని మధురంగా మార్చిన దేవుడు, మారా జలాన్ని మధురంగా ఎలా మార్చాడో మరి చూద్దాము. 15వ అధ్యాయము నిర్గమాకాండము 24వ వచనం. ప్రజలు మేమేమి తాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసి తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. మరి ఇప్పుడు చూసినట్టయితే ప్రియులారా, 3 దినములు వాళ్ళకి త్రాగడానికి నీళ్లు లేకపోయేసరికి మోషే మీద ఇశ్రాయేలు ప్రజలు సనగడం స్టార్ట్ చేశారు. అప్పుడు మరి అక్కడ ఉన్న జలం అయితే ఏదైతే ఉందో అది త్రాగడానికి వీలుగా లేకుండా చేదుగా ఉన్నట్టు మనం చూడొచ్చు. అయితే అప్పుడు మరి మోషే యథావిధిగా యెహోవాకు మొరపెడతాడు. ప్రభా, మరి ఈ ప్రజలనైతే నన్ను రప్పించమని ఐగుప్తు నుండి పంపించావు, నేను తీసుకొచ్చాను, ఎర్ర సముద్రం దాటించాను, మరి త్రాగడానికి ఇక్కడ నీళ్లు లేవు, మరి ఏం చేయాలని మొరపెట్టినప్పుడు యెహోవా అక్కడ ఆయనకి ఒక చెట్టుని చూపిస్తాడు. ఆ చెట్టుని చూయించి ఏమంటాడంటే ఆ చెట్టుని కొట్టివేసి దాన్ని తీసుకొచ్చి ఈ నీళ్ళలో వేయమని చెప్తాడు. మరి ఈ చెట్టు కొత్తగా పుట్టి పెరగలేదు, ఇశ్రాయేలు ప్రజల కోసము అప్పటికప్పుడు పెరిగిన చెట్టు కాదు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కానీ ఆ సమస్యలకి పరిష్కారం మన కళ్ళ ముందు ఉన్నా కూడా మరి దాన్ని కనుగొనడానికి, దాన్ని గ్రహించడానికి మనకు జ్ఞానం కానీ శక్తి కానీ ఉండదు. అలాంటి సమయంలో మరి ఇక్కడ మోషే ఎవరి సహాయం తీసుకున్నాడండి? యెహోవా దేవునికి మొరపెట్టాడు. అప్పుడు యెహోవా దేవుడు మరి అక్కడ ఒక చెట్టు ఉంది, దాన్ని తీసి నీళ్ళలో వేస్తే అది మధురంగా మారుతుందని చెప్పాడు. మరి మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కూడా మన ఎదుట దానికి పరిష్కారం ఉన్నప్పటికీ మనం దాన్ని గ్రహించే శక్తి, జ్ఞానం మనకు ఉండదు. ఆ సమయంలో మరి యెహోవా మీద ఆనుకొని ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఆ మార్గాన్ని సరళం చేస్తాడు. ఆ పరిష్కారం ఏదైతే మనకు కళ్ళ ముందు ఉందో దాన్ని మనకి తేటపరుస్తాడు. మరి ఇక్కడ కూడా చూసినట్టయితే మరి మారా నీటిని మధురంగా మార్చిన దేవుడు ఒక కండిషన్ని కూడా పెడుతున్నాడు. చాలా మటుకు ఏమనుకుంటామంటే ఒక వాగ్దానం ఉంటుంది ఈ వాక్యంలో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. అదొక్కటే తీసుకుంటాం. వాగ్దానాలు మనకి వాచ్ నైట్ సర్వీస్లో మనకి వాగ్దానాలు ఇచ్చినప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేసరికి మనం చాలా సంతోషపడిపోతాం. ఈ సంవత్సరం అంతా నాకు ఎలాంటి వ్యాధి రాదు, ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ రావు, ఎందుకంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు. కానీ దేవుడు మాట్లాడే ప్రతి వాక్యానికి అనగా ప్రతి వాగ్దానానికి కానీ ప్రతి మాటకని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అది ఒక్కటి వదిలేసి మనకి ఏదైతే అవసరమో బైబిల్లో, మనకి ఏది ఇంపార్టెంటో, మనకి ఏది పాజిటివ్గా ఉంటుందో, మనకి ఏది అప్లికబులో, మనకి ఏది సూట్ అవుతుందో అది మాత్రమే చదువుకొని దాన్ని మాత్రమే మనము ఎక్కువగా దానిపైన కాన్సన్ట్రేట్ చేసి దేవుడు ఇట్లా అన్నాడు కాబట్టి చెయ్యాలి, ఎందుకు చేయకూడదు అన్న మొండి వైఖరి మనకు ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్టయితే మారాను మధురంగా మార్చిన తర్వాత దేవుడు వారికి కొన్ని కట్టడలను కూడా ఇచ్చాడు. ఏమని ఇక్కడ ఉంటుందనగా 26వ వచనం చూసినట్టయితే
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. ఈ సందర్భంలో మరి దేవుడు చెప్తున్నాడు, నేను విధించిన కట్టడలన్నింటినీ ఫాలో అయినప్పుడు మీకు ఐగుప్తులో ఏ ఏ తెగులు వచ్చాయో ఆ తెగులు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను, మీకు స్వస్థతనిస్తాను అని చెప్తాడు. మరి అలాంటి ఈ కండిషన్ని మనం వదిలేసి ఏం చేస్తామంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఇది ఒకటి పట్టుకుంటాం. మరి ఆయన ఇచ్చిన కట్టడలు ఏంటి, ఆయన మనకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఏంటో మనము తర్వాత మోషే ద్వారా పొందుకొని ఉంటాం. అయితే ఇక్కడ చూసినట్టయితే మరి మారాను మధురంగా మార్చిన దేవుడు మన జీవితంలో కూడా కొన్ని కట్టడలను ఇస్తాడు. ఒక సమస్యకి పరిష్కారాన్ని మనకు చూపించిన తర్వాత దాని ఫలితాన్ని మనం పొందుకున్న తర్వాత మరి ఏ సిచ్యువేషన్ అయితే మనం క్రాస్ అయ్యి వచ్చామో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి మనం దాటుకొని వచ్చామో దానికి సహాయపడిన దేవుడు చేసిన ఆ కట్టడలను మాత్రం మర్చిపోకూడదు. అలాంటి కట్టడలను మర్చిపోయినట్టయితే తిరిగి మళ్ళీ మనకి అదే సమస్య రావడానికి ఆస్కారం ఉంటుంది. దేవుడు విధించిన కట్టడలను ఆజ్ఞలను మనం పాటించినట్లయితే మన జీవితంలో ఉన్న మారా కూడా మధురంగా మారుతుంది. సమస్యకి పరిష్కారం మన ఎదురుగానే ఉంటుంది, కానీ దాన్ని గ్రహించే జ్ఞానం మనకు ఉండకపోవచ్చు. దేవునిపై ఆధారపడినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయనే చూపిస్తాడు. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నసింపజేయుదూత నన్ను దాటిపోయేను, నసింపజేయుదూత నన్ను దాటిపోయేను. రక్షణలో దాగి ఉంటిని, కలిగియున్న రక్షణలో దాగి ఉంటిని. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నసింపజేయుదూత నన్ను దాటిపోయేను, నసింపజేయుదూత నన్ను దాటిపోయేను. మార్చబడు నాదు మార మధురముగా, మార్చబడు నాదు మార మధురముగా. పారు జలము బండ నుండి త్రాగుచుందును, పారు జలము బండ నుండి త్రాగుచుందును. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నసింపజేయుదూత నన్ను దాటిపోయేను, నసింపజేయుదూత నన్ను దాటిపోయేను. సౌందర్యమయమగు పరమ కానాను, సౌందర్యమయమగు పరమ కానాను. నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు, నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నసింపజేయుదూత నన్ను దాటిపోయేను, నసింపజేయుదూత నన్ను దాటిపోయేను. నా యేసు
తీరిపోయేగా నశింపజేయు దూత